కేఎస్ఆర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది యాక్చువల్లీ మా అమ్మగారు నాన్నగారు సిక్ అయినప్పుడు నేను అంబులెన్స్లు కూర్చి అవర్స్ టుగెదర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇది అమౌంట్ ఇచ్చినా సరే వాళ్ళు 23,000 26,000 విజయవాడ వెళ్ళడానికి అడగటం, ఇవన్నీ నేను కొంచెం ఆలోచించినప్పుడు ఓమిని అలాగ ఖాళీగా ఉండేది ఇక్కడ షెడ్ క్రింద, మీకు అందరికీ తెలుసు చాలామందికి. ఎందుకు మనం దీన్ని అంబులెన్స్గా మార్చి ఏదో కొద్ది మందికి హెల్ప్ చేయకూడదని ఒకరోజు ప్రేయర్ చేసుకొని పండుకునే టైంలో నాకు తలంపు వచ్చింది. నాన్నగారికి అమ్మగారికి అంబులెన్సులకు చాలా ఇబ్బంది పడ్డాం కదా, 20,000 ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడ్డాము, మనకంటే పర్వాలేదని ఆలోచన వచ్చి ఫస్ట్ నేను రాజేష్కి చెప్పిన విషయాన్ని, నువ్వేమన్నా సహకరిస్తే సపోర్ట్ ఇస్తే దాన్ని అంబులెన్స్గా మారుస్తాను, మరి ఇక్కడ ఎలాగో బస్సుల మీద ఉంటున్నారు కనుక మీరు అది కూడా వాలంటీర్గా చేయగలిగితే నేను చేస్తానన్నాను. ఒకరోజు పిలిచి ఇమీడియట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి 10-15 రోజుల్లో అంబులెన్స్ని కన్వర్ట్ చేయడానికి ఓమినిని పట్టుకెళ్ళిపోయాడు. ఎంత అవుతుంది ఏంటంటే మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయింది, అయినా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం వచ్చామని దాన్ని మార్చడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రార్థనాపూర్వకంగా ఈ స్టిక్కర్ని అలాగే పాంప్లెట్ని రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరుతున్నాను. ఈ మండలంలో విద్యార్థులుగా మీరు, మీ తల్లిదండ్రులు, ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఈ అమౌంట్ ఏమీ తీసుకోవట్లేదు, మేము ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము. మొదటిగా మా డ్రైవర్స్కి థ్యాంక్స్ చెప్పాలి, రాజేష్కిను అలాగే అప్పుడప్పుడు సాయి వెళ్తున్నారు, వాళ్ళ సపోర్ట్తోనే ఈ సర్వీసెస్ నేను కొనసాగిస్తున్నాను. పాంప్లెట్ని అలాగే స్టిక్కర్ని ప్రభు దీవిస్తూ ఉన్నా, ఇది చూసిన వారందరూ కూడా ఈ పరిచర్యలో భాగస్థులు అవడానికి సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడదాం. ఈ పరిచర్యను ఆశీర్వదించి దీవించునుగాక. ఉచిత సేవ అందించడం నిశ్చయంగా ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యము. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ప్రార్థించే చేతులతో పాటు సహాయం చేసే చేతులుగా మారటము కూడా దేవుని ఆశీర్వాదం కనుక ఈ ఆశీర్వాదాన్ని నిశ్చయంగా ప్రిన్సిపల్ గారికి ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.